ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు శీర్షికన మరి 14వ తేదీ గురువారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు లగ్నంలోనే చంద్రుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు, ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అయినప్పటికీ కూడా వీరి యొక్క ఆలోచనలు స్థిరంగా సాగకపోవటం, కాసేపు ఉన్నది కాసేపు లేకపోవటం, ఏదో రకమైన తొందరపాటు కొంత వీరికి ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే మరి ఇంట్లో మధుమేహంతో ఉన్నారో లేదా ఈ జాతకులే ఉన్నారో వారు ఆ మధుమేహ స్థితిని ఈరోజు నియంత్రణ కోల్పోవటం అనేది కూడా చెప్పదగిన విషయం. అలాగే ఇక బంధువులు విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ వీరు ఈరోజు అప్రమత్తంగా ఉండటం అనేది కూడా అవసరం. లేదంటే వాళ్ళ ద్వారా ఏదో రకమైన చిక్కులు పడసూపడం అనేది కూడా ఉంటుంది. కనుక ఈ విషయంలో మాత్రం ఈరోజు వీరు శ్రద్ధ పెట్టడం అనేది అవశ్యం. వృషభ రాశి వారికి దూర ప్రయాణాలు యోగిస్తాయి. అలాగే ఎవరైతే వీసా కోసం కానీ లేదా ఈ దూర ప్రయాణాలకి కావాల్సిన ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కానీ ఆయా విషయాల్లో వీరు ఈరోజు కొంత విజయం సాధించడం అనేది కూడా చెప్పదగిన సూచన. ఖర్చులు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా అంతకు 2 రెట్లు ఎక్కువ ఉండటం వల్ల వాటిని ఖర్చు చేయటంలో ఏమాత్రం కూడా బాధ పడరు. అయినప్పటికీ కూడా మరి అనవసరపు ఖర్చుల విషయానికి పోకుండా లేదా అనవసర మెహర్బానికి పోకుండా ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్తగా చేయటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఇక వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరిగినప్పటికీ కూడా మరి ఎవరికైనా సరే కొంత ఆకస్మిక మార్పులు కానీ లేదా వీరి యొక్క ఇప్పుడు ఉద్యోగంలో చేస్తున్న స్థానం నుంచి మరో స్థానానికి మార్చడం కానీ ఇలాంటివి ఏవైనా కూడా ఈరోజు కొన్ని మార్పులు సంభవించడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. మిథున రాశి వారికి ఈరోజు అన్ని విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్నేహితులు బంధువుల విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరం. పిల్లల విషయంలో కూడా వీరు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయడానికి కూడా అవకాశం కనిపించడం లేదు. అలాగే చేసే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే రాబడి కూడా అంతకు మించి పెరగడం అనేది ఉంటుంది. కవులు, కళాకారులు, సాంస్కృతిక నిపుణులు ఇలాంటి వారికి కొత్త కొత్త అవకాశాలు రావటం అనేది ఉంటుంది. ఎవరైతే ఈవెంట్ మేనేజ్మెంట్ వృత్తిలో ఉన్నారో వారు కూడా ఆయా వృత్తిని శభాష్ అనిపించుకోగలిగేలాగా నిర్వర్తించడం అనేది కూడా ఈరోజు చెప్పుకోదగిన అంశం. కర్కాటక రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న సమస్యలు కానీ ఒత్తిడి కానీ కలిగే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇంట్లో ఎవరైతే మరి పేషెంట్లు ఉన్నారో అంటే రోగులు ఉన్నారో వారికి ఆ రోగం అనేది ఈరోజు కొద్దిగా ఎక్కువ అవటం, తద్వారా వీరు ఏదో రకమైన ఆందోళనకి లోనవటం అనేది కూడా ఉంటుంది. అలాగే చపల చిత్త వైఖరిని అయితే కొంతవరకు ఈరోజు వీరు తగ్గించుకోవటం అనేది అవసరం. ఇక వృత్తి రాబడి అనే దాంట్లో మాత్రం చెప్పుకోదగ్గ చెడు సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు. సకాలంలో ఏ ధనం కావాలని ఆశిస్తున్నారు, అది దేనికి ఇంధనంగా మారాలని కోరుకుంటున్నారు, అంతే రకంగా అది పరిణమించడం అనేది కూడా ఈరోజు చెప్పుకోదగిన విషయం. సింహరాశి వారికి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు తలెట్టకుండా సాధ్యమైనంత వరకు చక్కగా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. కానీ ఎవరైనా ఏదైనా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కొంతమందికి ఈరోజు సంభవించడం అనేది ఉంటుంది. లేదా మార్పు కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వారికి ఆ మార్పులు ఈరోజు సుసాధ్యమయ్యేలాగా కూడా పరిస్థితులు ఉండటం అనేది ఉంటుంది. ఇక కీళ్ళకి సంబంధించినవి కానీ వెన్నుకు సంబంధించినవి కానీ దంతానికి సంబంధించినవి కానీ కొన్ని రోగ రుగ్మతలు అయితే ఈరోజు ఉండడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కన్యారాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు.
కానీ మరి ఏదైనా ఎవరితో అయినా సరే ముఖ్యంగా స్త్రీ బంధువుల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇంట్లో కూడా స్త్రీలకు సంబంధించిన వారి విషయంలో ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త పడటం అనేది కూడా అవసరం. ఇక ఎవరైతే మరి యువత ఉంటారో వారు వారి యొక్క వ్యసనాల్లో కానీ వారి యొక్క స్నేహాల్లో కానీ ఒకంత ఏమరపాటుగా ఉండకపోతే ఇబ్బందులు కానీ ఏమైనా కేసుల్లో ఇరుక్కునే ప్రమాదాలు కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తాయి. కనుక వీరు ఈరోజు ఎక్కువ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఒకంత మేలు జరిగే సూచనలు కూడా చెప్పాలి. తులారాశి వారికి ఈరోజు ప్రతి పనిలోనూ కూడా ఎంతో కొంత ఏదో రకమైన ఆటంకం అనేది ఎదురు కావచ్చు. అయితే ఆ ఆటంకాలను కానీ అడ్డంకులు కానీ వీరు చివరి నిమిషంలో వాటి నుంచి బయటపడటం అనేది ఉంటుంది. తద్వారా వృత్తి ఉద్యోగాల్లో నెమ్మదిగా ముందుకు రావటం అనేది కూడా ఉంటుంది. ఎంత పెద్ద పని చెప్పినప్పటికీ కూడా వాటిని వీరు ఏదో విధంగా లాఘవంగా పూర్తి చేయటమును, పెద్దల యొక్క ఆశీస్సులను అందుకోవటము లేదా ప్రశంసలు పొందటం అనేది కూడా ఈరోజు వారికి ఈరోజు సంభవం అవటం అనేది ఉంటుంది. ఇక గత కొద్ది రోజులుగా ఏ పని అయితే వాయిదా పడుతూ వస్తుందో ఆ పని ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది. కొత్తగా ఏదైతే ధనాన్ని ఆశిస్తున్నారో లేదా తమ సమస్య తీరాలని అభిలాషిస్తున్నారో అవి ఈరోజు తీరడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని విధాలా మరి చెప్పుకోదగిన చెడు పరిస్థితులు ఏమీ లేకుండా చాలా చోట్ల విజయ అవకాశాలు ఎక్కువ ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక వారి యొక్క అవకాశాలు అయితేనేమి వారు చేసే కార్యాల్లో అయితేనేమి వీరు ఎటువంటి త్రోటుపాటుకి గురి కాకుండా చక్కటి ప్రణాళికతో కనుక ముందుకెళ్తే ఈరోజు విజయం పొందుతారంటల్లో ఎలాంటి ఆక్షేపణ కూడా లేదు. అలాగే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా కూడా చివరి నిమిషంలో వీరు ఏదో రకంగా దైవవశాత్తు బయటికి రావటం అనేది ఉంటుంది. కానీ ఇక ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు దీర్ఘ రోగాలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కూడా చెప్పుకోదగిన ఉపశమనం అయితే లభించదు. కనుక వారి ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో కొంత ఆదుర్దా పడవలసిన సందర్భాలు కూడా కనిపిస్తూ ఉండటం అనేది ఉంటుంది. ధనుర్రాశి వారికి ఈరోజు మాట తీరు అయితేనేమి మనసు తీరు అయితేనేమి ఏదైనప్పటికీ కూడా ఆ తీరు 10 మందికి ప్రశంసనీయం కానీ లేదా అనుసరణీయం కానీ అవటం వల్ల వీరు కొండంత తృప్తి పొందటం అనేది ఉంటుంది. అజాగ్రత్త అనేది పనులు వాయిదా వేస్తే ఎలా ఉంటుందో ఈరోజు స్పష్టంగా తెలుసుకోవడం అనేది కూడా ఉంటుంది. తద్వారా వీరికి రావాల్సిన రాబడి ఎంతో కొంత తగ్గటం అనేది కూడా ఉంటుంది. పుణ్య కార్యాలోచన చేయటం అనేది ఉంటుంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది కూడా సంభవిస్తుంది. ఇంకా ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వల్ల వీరు ఈరోజు ఎంతో కొంత ఒక మంచి వార్తను పొందడానికి కూడా అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. మకర రాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఏదో రకమైన హెచ్చుతగులు ఎక్కువ కనపడటం అనేది ఉంటుంది. ఒక పక్క ఏలినాటి శని చివరి అంకం, మరోవైపు మరి కుజశుక్రుల కలయిక వీళ్ళందరి వల్ల కూడా కొన్ని నష్టాలని కానీ లేదా మరి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పరంగా ఏవో రకమైన చిక్కులు ఎదురవటం అనేది కానీ ఉంటుంది. అలాగే బంధుమిత్రాదులకు వీరు ఎంత సహకారాలు అందించినప్పటికీ కూడా వీరి మీద ఏదో రకంగా నింద మోపే పరిస్థితులు కూడా అలానే ఎక్కువ కనిపించడం అనేది కూడా ఉంటుంది. కనుక ఎవరు ఏదనుకున్నప్పటికీ కూడా వాటిని మీరు కొంత పక్కన పెట్టి ఆలోచనలకు తావివ్వకుండా మీ యొక్క పనుల్లో ఉపక్రమిస్తే కనుక ఎంతో కొంత విజయం పొందడం అనేది ఈరోజు చెప్పదగిన అంశం. కుంభరాశి వారికి ఈరోజు ఎటువంటి చెడు పరిస్థితులు కనిపించడం లేదు. నిన్నటి మీద ఈరోజు ఒకంత లాభపడటం అనేది కూడా ఉంటుంది. ఎవరైతే మరి తమ పై అధికారులుగా స్త్రీలు ఉన్నారో వారి ద్వారా ఈరోజు వీరికి ఏదో రకంగా కొంత మేలు జరిగే సూచనలు కూడా అలానే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే కొత్తగా ఇల్లు తీసుకోవాలన్నా లేదా ఇంటికి సంబంధించిన పనుల్లో ఉన్నా అది ఈరోజు కార్యోన్ముఖం అవుతాయంటంలో కూడా సందేహం లేదు. అలాగే బద్ధకాన్ని అదిమి పట్టి
వీరు చేయాలనుకున్న పనులు కనుక సకాలంలో చేస్తే మరింత మంచిని ఈరోజు పొందడానికి కూడా ఆస్కారం అలాగే కనిపిస్తుంది. మీనరాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన విషయాల్లో మొట్టమొదటిది ఇతరులతో వీరు సంభాషించవలసిన విధానం. అది ఈరోజు వీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో రకమైన పొరపచ్చులకు దారి తీయటం అనేది ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఒక సౌభాతృత్వం అనేది కరువవటం అనేది ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కలహించుకునే పరిస్థితులు అయితే ఎక్కువ ఉంటాయి. ఎవరైతే మరి విడాకుల కోసం కానీ లేదా విధి విధానాల్లో వియోగ పరిస్థితులు సంభవించిన వాళ్ళు కానీ వారు ఈరోజు కూడా అట్లానే ఉంటారు తప్ప వారిలో ఎటువంటి పరివర్తన కానీ రాజీ పడతామనే ధోరణి కానీ కనిపించకపోవటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన సూచన. ఇక ఆర్థిక విషయాల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు కనుక అవసరానికి డబ్బు లభిస్తుంది కనుక ఎలాంటి భయము లేకుండా ఈరోజు అయితే జీవితం కొనసాగించడం అనేది ఉంటుంది.